చాలా విషయాలు చాలా క్లుప్తంగా ఎవరికి ఏం చేశారు, ఎవరి పట్ల ఎవరిది వైఖరి ఎట్లా ఉందో పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు ఈశ్వరన్న వారే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు దళిత గిరిజనులకు జరిగినాయి కాబట్టి వారు చాలా క్లుప్తంగా చెప్పారు. మిగతాయి కూడా మా గిరిజన ఆడబిడ్డ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా మీకు చెప్పారు. మేము ఒక 2 విషయాలను మీతోని సూటిగా అంటే ఎవరైతే మేము గొప్పగా వెలుగబెట్టినాము అని చెప్పుకొని ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ మాకు రిజర్వేషన్ పెట్టింది, మీకని వాళ్ళకి యాది కూడా లేదు, మీకు రిజర్వేషన్ పెట్టింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గొప్పగా సంబరాలు చేయాలని చెప్పేసి ఆయనకు అనుకూలమైనటువంటి ఆయనకు దగ్గరున్నటువంటి వాళ్ళు ఆయన ఏం చెప్పినా వినే వాళ్ళను 4-5ను పిలిపించుకొని మేము పెద్ద బస్సు యాత్ర ప్రారంభిస్తున్నాం. గాంధీ భవన్ నుంచి కల్వకుర్తి వరకు 50 సంవత్సరాల ఇందిరమ్మ ఈ రిజర్వేషన్ సంబురాలు అవి స్వర్ణోత్సవ సంబరాలు, ఉత్త సంబరాలు కూడా కావు, అవి బంగారు రోజులు, బంగారు సంబరాలని పెద్ద యాత్ర ఒకటి మొదలుపెట్టినాడు. అయ్యా మేము ఒకటే అడగదలుచుకున్నాం, రేవంత్ రెడ్డి గారు అలియాసు ఈ మధ్యన హిట్లర్ రెడ్డి గారు అనే వారికి బిరుదు కూడా వచ్చినది. హిట్లర్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం, ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి ఉంటుంది, ఏం చేసినామో దాన్ని తలుసుకొని ఏం చెయ్యాలనో రేపు ఏం చేస్తావో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈ బస్సు యాత్ర కన్నా ముందు కూడా ఒకటి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఎవరి పేరునైతే వాడుకుంటా ఉంటున్నావో ఇప్పటికీ ఇందిరమ్మ పట్ల చాలామంది దళిత గిరిజనులు కూడా ప్రేమ ఉన్నది. సుదీర్ఘంగా వాట్లకు ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయారు దళిత గిరిజనులు. అందులో మాకు ఎలాంటి అది లేదు. తప్పకుండా ఆమె దళిత గిరిజనులు గుర్తుపెట్టుకున్నది, వాళ్ళ పట్ల ఆలోచన చేసినందుకు మేము ఆమెను కూడా గౌరవిస్తున్నాం. కానీ ఆమె ఆలోచన అనేది ఆమె బతుకున్నంత వరకే జరిగింది తప్ప ఆమె చనిపోయిన తర్వాత మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది కదా, ఆమె చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి ఉన్నాడు, అలాగే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పాలనలో మరి దళిత గిరిజనుల బతుకులు ఏమి బాగుపడ్డాయి అన్న దాని మీద కూడా ఒక డిక్లరేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటా ఉంటున్నాం. చెప్పుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని తలుసుకున్నప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది, సిగ్గుండాలే. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గిరిజన బిడ్డలను తండాలను తలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దుఃఖం ఎన్నిసార్లు మనం చూడలేదు. అప్పుడు మీరే కదా, మీ రాజ్యమే నడుస్తున్నది కదా, అక్కడ కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. మరి ఆ రాష్ట్ర పాలనలో మీరైతే ఏదైతే ఇందిరమ్మ పేరు పెట్టుకుంటా ఉన్నారో ఎంతమంది దళిత గిరిజన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి. చాలా చోట్ల అయితే నిజంగా చెప్తా ఉన్నాం, ఇలా మా లంబడి బిడ్డల మీద, మా గిరిజన బిడ్డల మీద మేము తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరుపుకుంటున్నప్పుడు మేమే కదా పాటలు పాడిన అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మ అని. ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద పండ్లు అమ్ముకున్నట్టు బిడ్డలు నమ్ముకున్నటువంటి దుఃఖాన్ని కూడా మనం సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మనం చూసినాం. పైన కాంగ్రెసే ఉన్నప్పుడు ఉండు పైలంగుండు అమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసేసి ఊర్లలోకి వచ్చినప్పుడు నాయకులు వచ్చినప్పుడు అభివృద్ధిని అడిగేటోళ్ళు కాదు, మాకు సంక్షేమ పథకం ఇమ్మని అడిగేటోళ్ళు కాదు, పింఛన్ ఇమ్మని అడిగేటోళ్ళు కాదు, అయ్యా బొంబాయి పోతాం బొంబాయి బస్సు ఇమ్మని అడిగినటువంటి దుఃఖం పోవాలని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఎవరి కోసమైతే ఏ నినాదం కోసమైతే తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినారో గా స్ఫూర్తిగా వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బోధ పోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా దళిత గిరిజనుల పట్ల ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకుపోయిన విషయాన్ని కానీ వారి పట్ల అభివృద్ధి ఫలాలను కానీ ఇందాక పెద్దలు చాలా క్లుప్తంగా చేసినవి మాత్రమే అనేక మీ ముందు పెట్టిండ్రు. మేము ఒకటి సూటిగా అడుగుతూ ఉంటున్నాం, మేము ఇలా అయ్యా ఎవరేం చేసిరా అనేది ఇలా ప్రజలకు అందరూ కూడా తెలిసిన విషయమే. మేమేదో మసిపోసి మారేడుగా చేసే ప్రయత్నం కూడా చేస్తలేం. ఇలా హిట్లర్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలా ఈ స్వర్ణోత్సవాల ముందు మరి నీ చేవెళ్ళ డిక్లరేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నిజంగానే ఇందిరమ్మ 50 సంవత్సరాల ఆమె రిజర్వేషన్ నేను అద్భుతంగా అమలు చేసిన ఈ 30 నెలల అంటే ఒకటి చెప్పమని మేము అడుగుతూ ఉంటున్నాం. ఇలా చేవెళ్ళ డిక్లరేషన్లో దళిత గిరిజనులను మోసం చేసినట్టుగా ఇలా మస్తు ఇందిరమ్మ రిజర్వేషన్ స్వర్ణోత్సవాన్ని మరొక్కసారి దళిత గిరిజనులను మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఇలా ప్రత్యేకమైనటువంటి పాత్రికేయుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం, చాలా దుఃఖపడాల్సినటువంటి విషయం. ఇలా ప్రతి హరిజన గిరిజన బిడ్డ మళ్ళీ ప్రశ్నించాల్సినటువంటి విషయాన్ని ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పారు మీరు? చాలా విషయాలు చెప్పినారు. ఇక మామూలు కాదు,
మాతోని కాదని చెప్పేసి ఆ పెద్ద మనిషిని ముసలాయన కూడా పట్టుకొచ్చారు. మా వాళ్ళు దొంగలు ఏమైనా చేయకపోతే ఆఖరికి నేనే వస్తా చూడన్నటువంటి మాటలు కూడా చాలా మాట్లాడారు. ఇలా మేము కూడా దానిలో ఏ ఒక్కటన్నా అమలు పరిచినప్పుడు ఇగో ఇందిరమ్మ గిది చెప్పినది ఈ 50 సంవత్సరాల కాలంలో గిది జరిగింది, ఈ 30 నెలల్లో మేము గిది చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి ఒకటన్నా ఉండాలి కదా. ఎంత మోసం చేస్తారు మీరు. ఇలా మీరు చాలా విషయాలు చెప్పినారు గిరిజనుల పట్ల కూడా. ఇందాక ఇక మా అన్న వాళ్ళు చెప్పినారు రిజర్వేషన్ ఇచ్చిందో అన్నారు. మరి నువ్వేమన్నావు? 12% రిజర్వేషన్ ఇస్తా మా గిరిజనుల బిడ్డలకు. నేను ఇట్లా దిగాగానే చూడు, వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఇక నేను వస్తున్నా చూడు, నేను మాట అంటే వెనుకగా పోదు, నాకు పేరు హిట్లరెడ్డి అని పేరు ఉన్నది, ఇక నేను వెనుకకు పోయేదే లేదు అని చెప్పేసి 12% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి నువ్వు 50 సంవత్సరాల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు తప్ప మరి 17% మీరు దళితులకు రిజర్వేషన్ ఇస్తా, 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తా దాని మీద ఎందుకు మాట్లాడతలేవని మేము అడుగుతా ఉన్నాం. బస్సుకు ఫ్లెక్స్ కట్టు ముందు, ఇది డిక్లేర్ చేసి కదా నువ్వు బస్సు యాత్ర మొదలు పెట్టాలి, మేమే స్వాగతిస్తాం. ఆహా మావాడు మాట అంటే మాటనే అని చెప్పేసి మేమే స్వాగతిస్తాం కదా. ఎందుకు మోసం చేస్తున్నా అని అడుగుతూ ఉంటాం. అంటే అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలు, అమాయకమైనటువంటి దళిత బిడ్డలకు 30 నెలలు అయిపోయినది. ఇక 30 నెలలు అయితే నాది అయిపోతుంది కాబట్టి ఇక ఈ 30 నెలల నేను ఏమన్నా చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఎన్నిసార్లు మోసం చేస్తావని అడుగుతా ఉన్నాం. దుఃఖం వస్తూ ఉన్నదన్న, సిగ్గుందా? ఎవడైతే బస్సు యాత్రలో బస్సు ఎక్కి ఇక మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఇక ఉరికి వస్తామన్నటువంటి సిగ్గుందా అని అడుగుతున్నా. వాళ్ళ శాసన సభ్యులే కావచ్చు, మంత్రి అయితే ఇట్లా లేనేలేడు. వీళ్ళు మనుషులాగా గుర్తిస్తలేరా నాయన? మీరు అది గుర్తుపెట్టుకోండి. నీ హక్కులు పాడుగాను. ముందు రిజర్వేషన్ ఫలాలైతే మరి ఇదే మంత్రివర్గంలో నీ రిజర్వేషన్ ఎందుకు లేదని అడుగుతున్నాం మేము. మా గిరిజన రిజర్వేషన్ ఎందుకు లేదు? ఇందిరమ్మ రిజర్వేషన్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇయ్యద్దని చెప్పిందా? 50 సంవత్సరాల తర్వాత కూడా మా గిరిజనులు మా దర్శనం మీకు ఓట్లేసే యంత్రాలా అని అడుగుతున్నాం మేము. ఎందుకు ఉండద్దు హక్కు అని అడుగుతా ఉన్నాం. ఇలా మంత్రివర్గంలో ఇంతకన్నా సిగ్గు చేయటనే విషయం ఇంకోటి లేదు. సిగ్గు 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 తలదించుకోవాలి. ఇలా మా గిరిజనులకు ఆత్మగౌరవం ఉంటే జల్ జమీన్ జంగిల్ అమర్ అన్నటువంటి నా కొమరం భీం వారసత్వం మేము అక్కడ ఉన్నట్టుంటే, నా సేవలాల్ మహారాజ్ స్ఫూర్తి కనుక మీకు ఉన్నట్టుంటే గాంధీ భవన్ నుంచి బస్సు బయటకు ఎట్లా పోతుందో నిలదీయండి. మంత్రివర్గంలో మా ప్రస్థానం ఏదని అడగాలి కదా. నువ్వు కనీసం మంత్రివర్గంలో గిరిజనుల్లో కుర్చీ మీద కూర్చుండబెట్టేటువంటి పరిస్థితిలో కూడా నేను ఓర్చుకోలేనటువంటి నువ్వు ఇక గిరిజనులు ఉద్ధరించడానికి నేను పోతా రాన్రాబాయిగా సభలు పెడతా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా ఊరుకుంటే తెలంగాణ? రేపు ప్రశ్నించమా? మర్చిపోయినమా? నా లగచర్ల బిడ్డలను ఇందాక కవితమ్మ చెప్పినట్టుగా ఆడబిడ్డలను ఆగమాగం చేసి ఒక దుర్మార్గంగా ప్రవర్తించి బిడ్డలను, గిరిజన బిడ్డలు మా భూములు, నీ భూములు అడగలేదురా నాయనను గుర్తుపెట్టుకో. ఈయనట ఉద్ధరించిండట. నీ భూములు అడగలే, నువ్వు ఇస్తాననే మొత్తం ఎగ్గొట్టినావు. మా వాళ్ళు ఇల్లు కట్టుకోర్రి, అందరికి 5 లక్షలు, మీకు మాత్రం 6 లక్షలు. రండి బాబు రండి, దళితులు గిరిజనులు రండి, దళితులు రండి, లంబడోలు రండి, గోండులు రండి, రండి బాబు రండి, 6 6 6 6 అన్నావు. నీ 6 పీడికెళ్ళా, నీ 6 ఆగమైపోను. ఇలా వాళ్ళ ఇళ్ళను కూల్చుడు, వాళ్ళు కట్టుకున్నట్టు ఇళ్ళను కూలుస్తూ ఉంటే దుఃఖం వస్తూ ఉన్నది. ఇలా హైదరాబాద్లో ఎవరున్నారా? నీ హైడ్రా నాటకంతో ఎవరిల్లు కూలుస్తున్నావు అని అడుగుతున్నా. మూసినాథ పక్కన ఉన్నాయి నా దళిత గిరిజనులు కావా? కంటోన్మెంట్లో ఉన్నాయి నా దళిత గిరిజనులు కావా? తాత ముత్తాతలు హైదరాబాద్ నమ్ముకొని వచ్చి ఉప్పు అమ్ముకొని బతికేటోళ్ళు మా వాళ్ళు, అడవిలో గూడెలలో కట్టెలు కొట్టుకొని అమ్ముకునేటోళ్ళు మా వాళ్ళు, ఇడికి వచ్చి రిక్ష దొక్కొని బతికారు నా దళితులు, నా అన్నలు. అక్కడో ఇక్కడ ఆడింత జాగా దొరుకుని ఈడింత సుట్టపుగా జాగా పట్టుకుంటుంటే ఇలా ఎవరిల్లు కూలుస్తున్నావు? ఉన్నోని బంగ్లాలు కూలుస్తున్నావా? ఇలా ఎవరిని 10 మందిని కదిలిస్తే అలా 5గురు నా దళిత గిరిజనుల ఇండ్లే ఉన్నాయి. చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నావు. నువ్వు ఇండ్లు కట్టుడు కాదు, నువ్వు కూల్చుడు రెడ్డివి, కట్టూరు రెడ్డివి కాదు. నువ్వు కూల్చుడు రెడ్డివి. నువ్వు ఇలా గిరిజనులు ఉద్ధరిస్తా, గిరిజనులకు సంబరాలు చేస్తా అని మాట్లాడడం అనేది దాని అంతా నీచమైనటువంటి అది ఇంకొకటి లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం చేసినావు? నువ్వు ఇచ్చినావు. ఇవాళ మా అన్న చెప్పిండు విదేశీ, అరే నా పిల్లలయా చదువుకునోసుకొని నా పిల్లలు గిరిజన గూడాలన్నింటినీ కూడా, గోండు గూడాలన్నింటినీ కూడా ఇలా సారు గ్రామ పంచాయతీలు చేయాలి. అరే కట్టెలు ఎత్తుకున్నటువంటి నా బిడ్డ గ్రామ పంచాయతీలో కుర్చీ మీద కుర్చేసుకొని కూర్చుండాలి. వాళ్ళకు 3 సింహాల బొమ్మ రావాలి. మీరు ఏ ఊరు అంటే ఊరి పేరు చెప్పుకున్నారు తప్ప వాళ్ళ గూడెం ఏడు ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి లేకుండా అసలు లేనే లేవు, అడ్రస్సు లేవు. నువ్వే గూడెం అంటే ఈడ గ్రామ పంచాయతీ, ఈడ వాళ్ళ గూడెం ఆడ 4 ఇండ్లు, ఈడ 4 ఇండ్లు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి ఆత్మ గౌరవం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ఈ స్వతంత్ర భారతదేశంలో నీ ఇందిరమ్మ ఏదైతే నువ్వు రిజర్వేషన్ చెప్పుకున్నావో ఆ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా వాళ్ళకు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగానే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఉంటే వాళ్ళకు కూడా సొంత గ్రామ పంచాయతీలు ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా. మరి మీరు ఆలోచించిర్రా? ఇందిరమ్మ 50 సంవత్సరాల కాలంలో
ఎన్ని గిరిజన గూడాలను మీరు గ్రామ పంచాయతీ చేసినా మేము అడుగుతూ ఉంటున్నాం. ఇలా గూడ చదువు రావాలి, మా పిల్లలు గొప్పగా చదువుకోవాలి, అంబేద్కర్ ఆశయాన్ని విస్తరించాలన్నటువంటి ఆలోచన చేసి ఇలా లంబాడి గూడాలల్లా మా గిరిజన గూడాలల్లా బడులు కడుతూ ఉంటే రేపో మాపో మొత్తం మూసేస్తాడట ఏకోపాధ్యాయులే. దీనికా నువ్వు బస్సు కట్టి స్వర్ణోత్సవాల సంబరాలు జరుగుతున్నాయని అడుగుతున్నా. చెప్పిండు కదా సార్ రెడ్డి సాబ్, ఆయనే చెప్పిండు 25,000 26,000 స్కూళ్ళు ఉన్నాయి, మొత్తం పీకెత్తునా 4 వచ్చినాయి అట. ఈ పీకేసేటి అని ఎవలై హరిజన గూడాలయ్యి ఊరికి అవతల ఉండి ఏకోపాధ్యాయులు అంటే వీళ్ళై మా హరిజన ఒక్క గిరిజన పాఠశాలనన్నా ఏ గూడెంలలో ఉండే పరిస్థితి ఉన్నదని మేము అడుగుతూ ఉంటున్నాం. అంటే వాళ్ళకి చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఒక దిక్కు. మళ్ళీ యంగ్ ఇండియా స్కూల్ అనేది ఒకటి పెట్టిండు, మొత్తం కడుతున్నాను అని పెట్టి కదా 100 కోట్లు పెడుతున్నా తీసుకొస్తున్నా ఇవాళ నడుతున్నాయి అని చెప్పిండు. మా రెసిడెన్షియల్ మొత్తం మనబెట్టి ఇవాళ మా గిరిజన ఆశ్రమ పాఠశాలలు హరిజన పాఠశాలలు అన్నీ మూలకు పడ్డాయన్న. ఒకప్పుడు సీటు కావాలంటే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, సార్ నా కొడుకు సీటీపీ సార్ అనలా, నా కొడుకు సీటీపీ అండి సార్ అని చెప్పేసి మా పిల్లలు గొప్పగా చదివి ఇంటికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మా గిరిజన దళిత గిల్ల తల్లులు పులకించిపోయేది. ఇలా పొమ్మంటే చాలు, అమ్మ నా కడుపు నొత్తుంది నేను పోనే ఆ స్కూల్కు. మా పిల్లలు రెసిడెన్షియల్కి పంపిస్తే ఒక్కరోజు ఉండలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు నడిపినప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలల్లా నువ్వు కొత్త పెట్టావురా నాయన, అన్ని ఉత్తముచ్చట్లుగా పెడుతున్నా, మండలానికి కోడి పెడుతున్నా, ఊరికి పెడుతున్నా, అన్ని ఉత్తముచ్చట్లు ఇక అన్నీ చెప్పినట్టుగానే ఇంట్లో కూడా చెప్పినాడు. మేము దాని గురించి అంటలే, కానీ ఒక్క గిరిజన మండలంలల్లా ఎక్కడ నీ ఇలా పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది నీ సక్కదానానికి. అరే నువ్వు స్కూల్ పోతే పోయిరా, స్కూల్ తీసేస్తా అంటున్న విధాన్ని చివరికి నిజంగా చెప్తా ఉన్నా. నేను ఇలా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ఒక దళిత బిడ్డగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇలా నా బిడ్డలు మా తరం నుంచి 2014 తర్వాత వచ్చిన తర్వాత మొన్న మేము అమెరికాకు పోయినాం. నేను నిజంగా చెప్తా ఉన్నా, మేము నల్లగొండ వెళ్ళినాం. ఇక్కడ కిషోర్ ఉన్నాడు, ఏదో కిషోర్ ఉన్నాడని నేను ముఖశుద్ధి కోసం చెప్తలేను. వాళ్ళ ఊర్లో ఒక మధు అనే తమ్ముడు ఉంటాడు. అన్న కిషోర్ అన్న దగ్గరికి పోతే నాకు అంబేద్కర్ స్కాలర్షిప్ ఇచ్చింట అన్న, నేను ఇలా చదువుకున్నా, బ్రహ్మాండానికి ఉద్యోగం చేస్తున్నానన్న. న్యూజిలాండ్లో నేను బతుకమ్మ పండుగ పోతే చెప్పిండు, నేను ఏంటంటే నంబర్ ఇచ్చిన తమ్మునికి మాట్లాడమని చెప్పిన. ఇలా అమెరికా పోతే మామూలు గుర్తు చేస్తున్నారు, అన్న మేము మీ స్కాలర్షిప్ ద్వారా ఇక్కడికి వచ్చినమే అని. నేను మొన్న ఆస్ట్రేలియా పోతే అన్న నువ్వే ఇప్పించినావు అని అంటూ ఉన్నారు. ఇలా ఎక్కడికి పోయినా కూడా ప్రపంచ దేశాలల్లో ఇలా మా దళిత గిరిజన బిడ్డలు మీరు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లతోని మేము చదువుకొని బ్రహ్మాండంగా అమెరికాలో సెటిల్ అయిపోయినాం, లండన్లో సెటిల్ అయిపోయినాం, న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయినాం, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయినామని గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇలా ఎక్కడ పోయినా మనకు కనబడుతూ ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాకముందు ఎంతమంది హరిజన గిరిజన బిడ్డలు విదేశాలలో చదువుకున్నారు, వచ్చిన తర్వాత ఇలా ఈ 3 నెలల కాలంలో ఒక్కని పేరు చెప్పు. ఇక నేను చెప్తున్న పాటు రాసి ఇస్తా, నీకు రాసి ఇస్తా. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఇలా విదేశాలకు వెళ్ళిరాను, ఒక్కళ్ళ పేరు చెప్పగలుగుతావా? నీ హయాంలో జరిగినటువంటి ఒక్క దళిత గిరిజన బిడ్డకు నీ ద్వారా లబ్ధి పొందితే ఒక్కళ్ళని పేరు చెప్పగలుగుతావా? మరి దేనికి నీ సంబరాలని అడుగుతూ ఉంటున్నాం. ఇలా మొత్తం ఒక విధ్వంసం జరుగుతూ ఉన్నది. నేను ఇలా చెప్తా ఉన్నా, మరి రేఖనాయకాన్ని కూడా కొట్లాడిన పాపం ఆయన మొన్న పోడు భూముల గురించి. సార్ ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇప్పించినాం, వాళ్ళకి భరోసా లేకపోయినా కూడా రైతు బంధు ఇచ్చినాం. అరే చనిపోతే చెట్ల పంట తిరిగేటోళ్ళు, అడవుల పంట తిరిగేటోళ్ళు, ఒడ్డు మీద తిరిగేటోళ్ళు ఎవరి వాళ్ళు కష్టజీవులు అంటున్నా. 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఇళ్ళల్లో ఉండొచ్చు, కానీ అది కౌలుకు పట్టుకొని ఎకరమో 6 ఎకరమో జరుపుకున్న వాళ్ళంతా పూట అడవుల పంట బతా ఉంటారు, పొలాల మధ్యలో బతారు. వీళ్ళకు ఏమన్నా అయితే ఆపద జరిగితే ఈ కుటుంబం వీధన పడ్డదని చెప్పంతేసే ఇలా రైతు బీమా 5 లక్షల రూపాయలన్న. 5 లక్షలు. ఈ 5 లక్షల రూపాయల బీమా అనేది మాకు ఒక పెద్ద భరోసా. 5 కోట్ల లెక్క, దళితుల గిరిజనులకు 5 కోట్ల లెక్క. చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేటోడే వాడు ఉన్నాడే. ఇంటికి వచ్చి 5 రూపాయలు 10 రూపాయల దినాల కాడ చదివించిపోయేటోళ్ళు ఉంటారు. చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వస్తే ఇలా దళిత గిరిజనులను మొత్తం బతుకుకు దూరం చేసి ఇప్పటి వరకలా నువ్వు రైతు బీమా లేదు, గిరిజన లేదు, భరోసా లేదు, పీకింది. అవి మొన్న పేపర్ రాదు మొత్తం ఎగొట్టిన అయిపీకిందిగా లేదని చెప్పేసి ఇందుకని సంబరాలు ఆడుతున్నా. రేపు చచ్చిపోతే ఆర్థికంగా ఎల్ఐసి వారు రైతు బీమా వచ్చేదాన్ని వీడు ఎగ్గొట్టినందుక ఇలా మామూలు మీరు సంబరాలు జరుపుతున్నారని మేము అడుగుతూ ఉంటున్నాం. ఇండ్ల కానీ చదువుల కానీ ఎండ్ల కానీ ఒక్క దానిలోనన్నా మీ మాటకు విలువ ఉందా అని మేము అడుగుతూ ఉంటున్నాం. మరి దేనికోసం ఇదంతా ఏం చేసినామని సంబరాలు జరుపుకుంటున్నామని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇలా సూటిగా అడగదలుచుకున్నాం మేము. ఎందుకనంటే ప్రొద్దున లేస్తే చాలా విషయాలు ఉన్నది, ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు కూడా అన్న వాళ్ళు చెప్పినారు. మేము దయచేసి మీరు మోసం చేయకండి. చేవెళ్ళ డిక్లేర్ అనే దేశంలోనే చాలా పెద్ద మోసం నమ్మించిన మా వాళ్ళని భరోసా. ఇలా మేము చెప్తా ఉంటున్నామే, ఏదో మా దళిత బిడ్డలకు ఫస్ట్ కేసీఆర్ గారు నిజంగా చెప్తా ఉన్నా, అరే ఎట్లనే మన పిల్లలకు ఏదైనా భరోసా కావాలి, ఆడపిల్ల ఉడితే అయ్యో అనద్దు, లగ్గమెట్లా చేస్తుంది అనద్దు, ఇంత ఆసర కావాలని చెప్పేసేసే ఇలా సారు ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎవరి ప్రపంచంలో నేను చాలా చూసిన
ఎస్సీ ఎస్టీల కోసము సార్ ఒక 50,000 పెట్టింది ఫస్ట్ చూద్దామని చెప్పేసి. దాంతో చాలామంది పిల్లలకు పిల్లలకు మంచి మంచి సంబంధాలు రాగానే ఏదైనా అప్పో ఇంత లగ్గానికి 4 పైసలు కావాలంటే చాలు, రేపు కేసీఆర్ సార్ కళ్యాణ లక్ష్యం వస్తుంది, ఇచ్చినాక మిగతా పైసలు ఇస్తాం కానీ 5వ 10 అప్పులు తీసుకొచ్చుకొని తీర్పుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఇది చాలా బాగుందని చెప్పి దాంతో ఒకటి జరిగింది. కళ్యాణ లక్ష్యం అనేది ఒక బతుకు భరోసానే కాదు, కళ్యాణ లక్ష్యం ఉంటే చిన్న పిల్లలకు లగ్గాలు చేయరు మా లంబడకలు, మా గిరిజనులు, మా హరిజనులు అని చెప్పేసేసి 18 సంవత్సరాలు నిండిన వాటికంటే చాలామంది పిల్లలను చదివించుకొని 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే లగ్గాలు చేసిరు. ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తూ ఉంటే ఎంత మోసం, ఎంత ఆశల మీద అంటే పేదోళ్ళ మీద. కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తా పోరికి, 1,00,000 దాని మీద తులం బంగారం అంటివి అయిపోయాయి. ఓట్లు వేసినాక తులం ఎటుపోయింది, బంగారం ఎటుపోయింది అంటే ఇవన్నీ మోసాలు కావా అంటే చెప్తా ఉన్నా. ఏం పొందినాము అని చెప్తున్నా. నీ 50% రిజర్వేషన్తో మాకు ఎంత వచ్చినదో ఈ 14 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో అంతకు రెట్టింపుగా మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని దళిత గిరిజనులకు ఒక ఆత్మగౌరవం నిండాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని గిన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా గిన్ని రకాలమైనటువంటి అవకాశాలు సార్ ఇచ్చిన తర్వాత ఇవాళ మేము ఇచ్చిన దానికి మేము ప్రతి దగ్గర కూడా ఏం చేసిరు అన్నదానికి ఉదాహరణ ఇవి చెప్పడం జరిగినది. కానీ మేము ఒకటే జరుగుతూ ఉన్నాం. ముందుగా అసలు గాంధీభవన్ నుంచి కాదు, నీ బస్సు యాత్ర లగచర్ల నుంచి మొదలుపెట్టు. నువ్వు మొగోనివైతే నిజంగా నీ రిజర్వేషను నిజమే అయితే, నీ సంబరాలు నిజమే అయితే చలో నడు, నీ నియోజకవర్గం నుంచే, నీ కొడంగల్ నియోజకవర్గం లగచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం చేయి. ఎంతమంది లంబాడి బిడ్డలు స్వాగతం తెలియజేస్తారో నువ్వు దక్కడి నుంచి మొదలుపెట్టా. మొత్తం బందోబస్తు పెట్టుకొని బస్సు వెనక బస్సు వేసుకొని ముంగట ఏ బండ్లే పోతావు గదే అవుతుంది, ఏ బండ్లే పోతావు కొడుకు అనేది అవుతుంది. చుట్టుముట్టు సూర్యాపేట అన్నాడు, 4 కొండాకిలా కింద నీ గోరి అర్థం కొడుకు అనేటువంటి పాటలే వస్తాయి. నేను 100% చెప్తా ఉన్నా, మళ్ళీ తిరిగి ఇవే రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ముందుగా నీ బస్సు యాత్ర ప్రారంభించే ముందు నువ్వు చేపట్టినటువంటి చేవెళ్ళ దళితుల గిరిజన డిక్లరేషన్ పూర్తి చేసి నిజంగానే నువ్వు హిట్లర్ రెడ్డి అయితే చెప్పుకున్నావు కదా నేను హిట్లర్ రెడ్డిని అని, నిజంగా నీలో హిట్లర్ పౌరుషమే ఉంటే, నీలో హిట్లర్ రక్తమే ఉంటే 100% చెప్తున్నాను నేను. కొడంగలు అది పిల్లి అంటారు కదా, అది ఏం పులి, నల్లపిల్ల అగిలపిల్ల అంటారు కదా, నిజంగానే అయితే చలో లగచర్ల నుంచి మొదలుపెట్టు, చూసుకుందాం. ఇక మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళే అడుగుతారు. 100% ఇది పూర్తి కాకుండా అంటే నువ్వేదైతే చేయవెళ్ళ డిక్లరేషన్ పూర్తి కాకుండా నువ్వు దళిత గిరిజనులను మోసం చేసే పక్కిల్లో సాగుతున్న దానిని మేము పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా దళిత గిరిజన బిడ్డలు కూడా మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మోసపోయారు, నీ హామీలకు 2వసారి మోసపోయారు, 3వసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే ఇది దళిత గిరిజనుల యొక్క గడ్డ, తెలంగాణ అడ్డ. మట్టి పనికి మేమే ఉన్నాం, కట్టె పనికి మేమే ఉన్నాం, రేపు కూల్చే పనికి కూడా మేమే ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.